ఇక వాస్తవానికి వస్తే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50,000 మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50,000 నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మరి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60,000 నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు. ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో 60,000 నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60,000 నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఇందులో ఇంకో దారుణం ఉంది. మళ్ళీ ఏ గడపైనా ఏ గ్రామంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అని కనుక అనిపిస్తే ఇమ్మీడియట్ గా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్ కి, కంఫర్ట్స్ కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురికి ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతా ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే, అటెళ్తే ఇటెళ్తే అటెళ్ళినా ఇటెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైట్. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రజల సొమ్ము, అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మరిక రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తా ఉన్నాము. ఇక ఏమంటే రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంత యు నేమ్ ఇట్ లైక్, ఎంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ అయినా, మెట్రోపాలిటన్ సిటీ అయినా, ఏది తీసుకున్నా బిగ్ సిటీస్ యు నేమ్ ఇట్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ మనము
ఎక్కడ చూసినా కూడా ఇంత కాస్ట్, ఢిల్లీతో సహా ఎక్కడ కూడా ఇంత కాస్ట్ అనేది లేదు. మాక్సిమం 4000 అంటే ఎక్కువ, చాలా హై ఎండ్. మరి అలాంటిది 18,500 అంటే ఏందన్నట్టు ఇది? ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే, ఒకటే చెప్తారు, ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో ఆ దోపిడీకి మేము వ్యతిరేకమని పలుసార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మళ్ళీ చెప్తున్నాము, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఏదైతే మీరు చేస్తున్నారో దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్తా ఉన్నాము. ఇక అదేదో రకరకాలుగా మా పార్టీ మీద ప్రశ్నించినందుకు ఇదేంటి ఇంత ఘోరమా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని అప్పులు తెస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు, దుమ్మెత్తి పోస్తారు. ఇక ఏవేవో ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి ఏవేవో కూడా మా మీద బురద జల్లుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మీరు అద్దాలకే 2,500 కోట్లని అంటున్నారు కదా, మీరు ఒక్కసారి మీకు నిజంగా ప్రజల మీద, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల మీద ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం ఒక్కసారి ఆలోచిస్తే సంవత్సరానికి అలా ఓ 4 సంవత్సరాలు 1,000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే ఎంచక్కగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ అనుకున్నారు, ఒక 6 మేము ప్రారంభించాము. ఆ 11 రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు కదా, ఎందుకు మీకు ఆలోచన తట్టదు? ఈరోజు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేవు, సూదులు లేవు. మొన్న ఎక్కడికో వెళ్ళి చూశాను, మొన్న గుంటూరు జీజీహెచ్కి ఏదో పని మీద వెళ్ళాను, లైట్లు కూడా పనిచేయట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇటుకే దిక్కులేదు. ఫస్ట్ ఇటు గురించి చూడండి. ఇదే 2,500 కోట్లు నిజంగా మీరు ఖర్చు పెట్టదలుచుకుంటే మీరు కొత్త పెన్షన్స్ చాలా ఇవ్వచ్చు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాము, నాడు నేడు పనులు నోచుకోక స్కూళ్ళ పరిస్థితి. మరి ఆ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసము ఖర్చు చేయొచ్చు, హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయొచ్చు. రైతులు రోడ్డెక్కి ఏడుస్తా ఉన్నారు. మరి మొక్కజొన్న రైతులైతే ఏ విధంగా బాధిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారో వాళ్ళ బాధలు తీర్చొచ్చు, మహిళలకు న్యాయం చేయొచ్చు. ఇలా యునేమిట్ లైక్ ఎవరినైనా కూడా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ లో ఎంతో మంది సరైన ఫుడ్, ప్రాపర్ శానిటేషన్ లేక, సరైన తాగునీళ్ళు లేక, ఆరో ప్లాంట్లు లేక ఈరోజు ఆ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇంతమంది పిల్లల ప్రాణాలు మీరు కాపాడొచ్చు కదా ఈ 2,500 కోట్లతో. మీరు నిజంగా దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే ఇవన్నీ మీకు ఎందుకు కనిపించవు? ఇవన్నిటి గురించి దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. ఈ అద్దాల గురించి, మీ ఆర్భాటల గురించి ఇన్ని వేల కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు కదా. కాబట్టి ఒకటే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ వర్గం కూడా సంతోషం లేరు, ప్రతి వర్గం ఏడుస్తుంది, ప్రతి వర్గంలో ఉన్నటువంటి ప్రజలు బాధపడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ధ్యాస ఒకటే, వాళ్లకు అవినీతి విపరీతంగా చేయాలి, కరప్షన్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, ఇవే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో మరి మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క విలాసాల కోసం తప్పితే ప్రజల ప్రయోగాల కోసం ఏమీ కూడా పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మీద చిత్తశుద్ధి అనేది లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని స్పష్టమైంది ఇప్పటికే. ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మాత్రం ఆరోగ్యశ్రీకి చంద్రగ్రహణం పట్టిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏమంట వీరు అధికారంలోకి వచ్చారో ఆరోగ్యశ్రీని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు. ఒక గొప్ప ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడడానికి తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఈరోజు పూర్తిగా నీరుగార్చి ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజున హాస్పిటల్స్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ నో బోర్డు పెట్టి ఆరోగ్యశ్రీ చూస్తాం లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, అవి రాలేదు కాబట్టి మేము చూడలేము, మీ దగ్గర డబ్బులు ఉంటే చూపించుకోండి, లేదంటే లేదని చెప్పే పరిస్థితి. మరి అనేక ఇబ్బందుల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెకు దిగి మరి సమ్మె చేస్తే
వాళ్ళని ఇక కొంతమంది అయితే పొయ్యి కూడా వేస్ట్, వీళ్ళు ఇవ్వరు పెట్టరు, ఎప్పుడేదో మాటలు చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది ఆశలు కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి కొంతమందిని పిలిచి ఏదైతే సుమారు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక 1,000 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచి ఏదో మాటలు చెప్పి అందులో కూడా ఏం మాట్లాడారు, ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు మీరు. దాంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ అంట. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏంటి? దీంట్లో ఈ యొక్క విధానం ఏంటంటే ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వం ఒక అప్పు చేస్తుంది, ఆ అప్పుకు షూరిటీగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండాలంట. అప్పుడు ఒక అప్పు తెస్తారు, ఆ అప్పులో వచ్చినటువంటి డబ్బులని హాస్పిటల్స్ కి ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వము అప్పు చెల్లించినటువంటి పరిస్థితిలో ఉంటే ఆ భారం ఆ బాధ్యత ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అంట. ఆలోచన చేయండి ఒకసారి. ప్రభుత్వమే ఇలాంటి ఏదేదో పేరుతో ఇంతటి భారాన్ని ఇంతటి ప్రెజర్ ని నెట్వర్క్ హాస్పిటల్స్ మీద, పైగా వాళ్ళకు డబ్బులు చెల్లించక ఇట్లాంటి అన్ని వాళ్ళ మీద ఈ ప్రెజర్ మోపితే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారండి జనాలకి? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం జనానికి? దీనివల్ల అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు? కామన్ మ్యాన్. అంతే కదా. ప్రజలు హాస్పిటల్కి వస్తారు, వీళ్ళు ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బులు రావని తెలిసింది అనుకోండి, డబ్బులు రావట్లేదు ఎలాగో కొంతమంది చూడటం లేదు, ఆ ఉన్నోళ్ళు కూడా వీళ్ళని ఎలా చూస్తారు అంటే వీళ్ళ కర్మకి వీళ్ళ చావుకి ప్రజల్ని మీరు వదిలేస్తున్నారు. ఈ ప్రెజర్లో ఏం చూస్తారు వీళ్ళు? ఇలాంటి కండిషన్స్ మీరు పెట్టేవి నెట్వర్క్ హాస్పిటల్స్ కి? ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఎన్వైరన్మెంట్? ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఈజ్ వీళ్ళకి? ఎంత తప్పిది! ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కదా. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇష్టారాజ్యంగా ఎల్ఓసీలు ఇస్తున్నారు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మళ్ళీ ఈ హాస్పిటల్స్ తో కొంతమంది ఇక వీళ్ళే కొన్ని హాస్పిటల్స్ తో కుమ్మక్కై వీళ్ళ యొక్క కమిషన్స్ కోసము ఈ సిఎంఆర్ఎఫ్ నుంచి కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఇస్తా ఉన్నారు. టోటల్ గా ఆల్మోస్ట్ చూస్తే దీంట్లో నుంచి ఒక 30% స్ట్రైట్ అవే కమిషన్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఎంత దారుణం ఇదే! ఇలా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా మీ కమిషన్స్ కోసము ఎక్కడ లేని ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని దాదాపు 3,300 ప్రొసీజర్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఏ పేదవాడు ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ చూడమనే పరిస్థితి రాకుండా రెగ్యులర్ గా రిపీటెడ్ గా మనకి ఏ సమస్యలు వస్తున్నాయో అలాంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉండాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఎవరి జాబ్ నుంచి కూడా డబ్బులు ఖర్చు కాకూడదు. వీలైనంత వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి, మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అడుగులు ముందుకు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటిది ఒక ఆరోగ్య ఆసరా తీసుకొచ్చారు. 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు. ఇంత గొప్పగా ఆరోగ్యశ్రీని మేము తీర్చిదిద్ది దీన్ని ప్రజలకు అన్ని విధాలుగా వీళ్ళకు చాలా సులభంగా యాక్సెసిబుల్ గా ఉండాలి, భారంగా ఉండకూడదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మనం కవర్ చేయాలనేటువంటి ఒక గుడ్ ఇంటెంట్ తో వెళ్తే వీళ్ళు మాత్రం క్రమంగా దీన్ని చంపుతూ నాశనం చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మా దౌర్భాగ్యం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మా దౌర్భాగ్యం ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అని అన్ని వర్గాల వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా కూడా మరి వీరు ప్రజల హక్కుగా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి విషయంలో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించి అది వాళ్ళకు అందక ప్రజలకు అందక వాళ్ళందరూ కూడా వడ్డీతో సహా ఓటు రూపంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చూపించాలని నిశ్చయించుకున్నారు ప్రజలు. పోతే ఇక రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి సూపర్ 6 హామీల విషయంలో వెనుపోటు పడడం కానీ, మహిళలకు అందించేటువంటి ఆడబిడ్డ నిధిలో కూడా వెనుపోటు పడడం, ఏదైతే నిరుద్యోగ భృతని యువత విషయంలో యువతను వెనుపోటు పడడం, రైతులని వెనుపోటు పడడం, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా అందరినీ వాళ్ళ మాటలతో ఓట్ల కోసం మోసం చేసి అధికారంలోకి వచ్చాక